అందరికీ నమస్కారం. పెనుగొండ ఎస్వికేపిఎన్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మరియు ఎస్వికేపిఎన్ పీతాన్ వెంకన్న జూనియర్ కాలేజీల యొక్క స్వర్ణోత్సవ వేడుకలు అంటే గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు ఈ నెల జనవరి 2026 10, 11, 12 తారీఖులో చాలా వైభవంగా చేయడానికి నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్వికేపి కాలేజీ పూర్వ విద్యార్థిగా 1986-87 విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఎస్వికేపి కాలేజీల ఫస్ట్ అలుమిని ప్రెసిడెంట్గా నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక అప్పీల్ చేస్తున్నాను. దయచేసి ఒకసారి ఇది వినండి. ఏంటంటే కాలేజీ మనకు ఎప్పుడో మన పూర్వం 1974-50 సంవత్సరాల క్రితం మన పెద్దలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి చాలామంది దయాద్రోధంతో చాలా పెద్ద మొత్తాలు ఇవ్వబట్టి ఆ కాలేజీ ఏర్పడింది. కాబట్టి మాలాంటి వాళ్ళు చదువుకోగలిగాం. మాకు ముందు తరం అయితే వాళ్ళు చదువుకోవాలంటే 100-100 ఒకడు భీమవరం వెళ్ళి WGB కాలేజీ అని ఉండేది, డిఎన్ఆర్ కాలేజీ, అందులో చదువుకుని వచ్చేవారు. ఇంకా స్తోమత ఉన్నా స్తోమత లేని వాళ్ళు చదువు మీద శ్రద్ధ ఉన్నా లేకపోతే మంచి తెలివితేటలు ఉన్నా వాళ్ళకి చదువుకునే అవకాశాలు లభించలేదు. కాబట్టి ఎంతోమంది పెద్దల దయ వల్ల పెనుగొండ కాలేజీ ఏర్పడింది అమ్మవారి పేరు మీద. ఈ చుట్టుపక్కల 50-60 ఊర్ల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. కాబట్టి ఆ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాకపోతే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా ఎదిగిపోతున్నాయి. అదే సందర్భంలో మన కాలేజీకి ఇప్పటి వరకు స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉంది, అంతే తప్ప ఒక ఆడిటోరియం కానీ లేకపోతే వివిధ రకాల పరిశోధనలు చేయడానికి ఏ విధమైన ఎక్విప్మెంట్ కానీ మనకు లేదు. ఎందుకంటే పూర్వం ఉన్న ఎక్విప్మెంట్ వేరు, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఉన్నాయి. వాటి కోసం నిత్యం తరంతరం నేర్చుకోవాలి, పరిశోధనలు చేయాలి, వాటి మీద ఫలితాలు సాధించాలి అనే ద్వయంతో కష్టపడాలి. కాబట్టి వాటి నిర్మాణాలకి వాటికి చాలా పెద్ద మొత్తం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వీటికి ఏమీ సహకరించదు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా పెనుగొండ ఎస్వికేపి శ్రీ అమ్మవారి కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కూడా స్తోమత ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తి వరకు డొనేట్ చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇవ్వలేడు, కానీ ₹1,00,000 వేసుకుంటే 100 మంది కలిపి ₹1,00,00,000 ఇవ్వగలుగుతాం మనం. అదేవిధంగా అందరూ కూడా తలుచుకుంటే ఎంత ఇవ్వగలిగితే అంత డొనేట్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పెనుగొండ గ్రామ ప్రజలకి, ఎందుకంటే ఆ రోజున పెద్ద డొనేషన్ ఇచ్చిన వాళ్ళది పెనుగొండ కాకపోయినా పెనుగొండలో కాలేజీ పెడతానికి పూనుకున్న పెద్దలు దయాదృతంతో పెనుగొండలో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రోజున స్తోమత ఉన్నా లేకపోయినా ఇప్పుడు స్తోమతతో భారీ మొత్తాలు ఇవ్వగలిగిన వారు ఆ రోజు తక్కువ మొత్తాలు ఇచ్చినా ఈరోజు భారీ మొత్తాలు ఇవ్వగలిగిన వ్యక్తులు చాలామంది పెనుగొండలో ఉన్నారు. అటువంటి వ్యక్తులకి ఇది మంచి అవకాశం. మీరు భవిష్యత్తు తరాలు చదువుకోబోయే పేద విద్యార్థులకి కానీ తెలివైన విద్యార్థులు కానీ ఒక మంచి దారి చూపిన వాళ్ళు అవుతారు. కాబట్టి భవిష్యత్తు తరానికి మార్గదర్శకులుగా ఉండడానికి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా పెనుగొండ 6 వయస్సులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6 వయసులందరికీ కూడా నేను చాలా బలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెనుగొండ గ్రామం పేరు అమ్మవారికి అంకితం ఇచ్చి వాసవి పెనుగొండగా మార్చిన సందర్భంగా ఇప్పుడే మార్చారు. కాబట్టి ఈ నెలలోనే మార్చారు. కాబట్టి రేపు 10, 11, 12 తారీఖుల్లో మీరు ఏమైనా డొనేషన్ ఇవ్వదలుచుకుంటే అంటే తర్వాతనే ఇవ్వచ్చు. ఈ ఫంక్షన్ జరుగుతుండకైతే మీరే స్వయంగా వచ్చి మీరు అనౌన్స్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇచ్చి ప్రతి రూపాయి కూడా అమ్మవారికి ఇచ్చినట్టే భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు పెనుగొండ డెవలప్మెంట్కి ఎవరు పూనుకున్నా సరే అది అమ్మవారి ఊరు డెవలప్మెంట్కి పూనుకున్నట్టే. కాబట్టి అదేవిధంగా అమ్మవారి భక్తులకి పెనుగొండ గుడి ఒకటే కాకుండా వచ్చి గుడి చూసి వెళ్ళిపోతూ కాకుండా మిగతా కార్యక్రమం పెనుగొండ డెవలప్మెంట్లో కూడా భాగస్వాములు అవ్వాల్సిన విధానం ఉంది. ఇదిగో మీరు ఈ లోపల ఎవరైనా అకౌంట్ నెంబర్ కావాలంటే ఇదిగో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా ఉంటాయి. అకౌంట్లని ఎస్వికేపిఎన్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ పేరు మీదే ఉంటాయి. ఇందులో ప్రిన్సిపాల్ గారి నెంబరు అట్లాగే సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గారి నెంబరు కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కూడా చూసుకోండి. మీరు బ్యాంకులో అకౌంట్లో వేసుకునేటప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకుని వేసుకోండి. అదేవిధంగా 6 వయసు ప్రముఖులు మీరు చేసేది అమ్మవారికి అన్నదానానికి ఇచ్చినట్టే కాలేజీకి కూడా పెద్ద మొత్తాల్లో డొనేషన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ, ఇదే సందర్భంలో ఇక్కడ 2 పెద్ద సంస్థలు పెనుగొండ అమ్మవారి గుడి విషయంలో చాలా శ్రద్ధ వహించింది. వాసవి తిరుప్పన్ కమిటీ కోయంబత్తూరు వారు ఒకళ్ళు, వాసవి దామోళ్ళు ఒకళ్ళు. కోయంబత్తూరు వాళ్ళు ఇక్కడ ఏదో కార్యక్రమం తలపెట్టారు, ఇంకా జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా కోట్ల మీదే ఖర్చు పెట్టారు కన్యకా పరమేశ్వరం వారి పాత గుడికి.
అదే మూల విరాట్ గుడికి. అట్లాగే వాసవి ధామ్ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రానికి ఒక తీర్థక్షేత్రం కింద అవ్వాలనే ఉద్దేశంతో వాసవి ధామ్ వాడు చాలా కోట్లు ఖర్చు పెట్టి చాలా సుదీర్ఘకాలం అంటే దాని డెవలప్మెంట్ చేస్తూ వస్తున్నారు, ఇంకా కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మీరు చేసే డెవలప్మెంటు మీ కట్టడాలకే మీ గుడికి కాకుండా ఊరు మొత్తం గ్రామానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలోని మీరు భాగస్వాములు కావాలని, అదేవిధంగా 2 కాలేజీలు కూడా అమ్మవారి పేరుతోనే ఉన్నాయి. ఎస్వికేపిఎన్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్, ఎస్వికేపిఎన్ శ్రీ పీతాన వెంకన్న జూనియర్ కాలేజ్ 2 కూడా అమ్మవారి పేరుతోనే స్టార్ట్ అయినాయి. కాబట్టి మీ వంతుగా మీరు ఏమిచ్చినా ప్రథమ భాగం అమ్మవారికి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీ పేరు మీద ఏమైనా ఒక మంచి సైంటిఫిక్ బిల్డింగ్ కానీ లేదా ఒక ఆడిటోరియం లాంటిది కానీ నిర్మిస్తారని చెప్పి ఆశిస్తూ పెనుగొండ గ్రామ ప్రజలనే, పెనుగొండ ఆర్యవైశ్య పెద్దలనే, అట్లాగే మీకు ఈ ఆర్యవైశ్యుల్లో మీరు ఇవ్వలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ బలవంతం ఏమీ లేదు. అన్ని క్యాస్ట్లోనూ కూడా ఇవ్వలేని వ్యక్తులు ఉంటారు, అందరూ ఇస్తారని కాదు. మీరు ఇవ్వలేని వాళ్ళు ఏంటంటే ఇవ్వగలిగే వ్యక్తి ఎవడైనా ఉంటే ఈ మెసేజ్ వాళ్ళకి పాస్ చేయండి. ఒరే ఇలా పెనుగొండ కాలేజీ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారా, నువ్వు ఏమైనా ఇవ్వగలుగుతావు, ఒక 5,000, 10,000, 50,000, 1,00,000 ఇవ్వరా, మా ఊరు కాలేజీ బాగుపడుతుంది అని చెప్పి. మన పిల్లలు చాలామంది దేశ విదేశాల్లో చదువుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకి ఈ మెసేజ్ పాస్ చేస్తారని ఆశిస్తూ దీనికి మీ ఎంత సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.